అందరికీ నమస్కారము. ఈరోజు ఈ వీడియో ద్వారా రుద్రాక్షమాలలు అందరూ కూడా ధరిస్తూ ఉంటున్నారు. కానీ రుద్రాక్షమాల ధరించడం కానీ, రుద్రాక్షమాలను ఏ విధంగా ధరించాలి, ఏ రోజులలో ధరించాలి, రుద్రాక్షమాలకు చేయవలసినటువంటి విధులు ఏమిటి అనే విషయము కొందరికి తెలుసు, కొందరికి తెలియకపోవచ్చు. అందరికీ కూడా ఈ యొక్క విషయములు తెలియచేయాలి అన్న ఉద్దేశం చేత ఈ వీడియో ద్వారా వివరములు తెలియచేయడం జరుగుతున్నది. రుద్రాక్షమాలను గనక మీరు ధరించాలి అనుకుని సంకల్పం పెట్టుకున్న రోజునే ఓం నమ శివాయ అను పంచాక్షర మంత్రమును 108 మార్లు జపించాలి. తదుపరి రుద్రాక్షమాలను ఇంటికి తీసుకువచ్చిన తర్వాత, అంటే ఏదో ఒక జ్యువెలరీ షాపులో తీసుకొని వస్తారు, లేదా మీకు తెలిసిన వారి దగ్గర నుంచి తీసుకొని వస్తారు. కాబట్టి ఇంటికి తీసుకువచ్చిన వెంటనే ఆవు పాలతో శుద్ధి చేసి వాటిని ధరించాలి. అంతే. రుద్రాక్షమాలను ఒకటికి రెండోది మూడవది ఇలా దగ్గరగా ఉండే విధంగా ఉండకూడదు. దానిని బంగారంతో కానీ వెండితో కానీ అల్లించుకొని తదుపరి అది మాలధారణగా చేసుకోవాలి. ఆ మాలధారణ చేసుకునే క్రమంలో ఏదైతే బంగారం కానీ వెండి కానీ మీరు తయారు చేపిస్తారో చేపించుకొని ఇంటికి తెచ్చిన వెంటనే గంగాజలముతో శుభ్రపరచుకొని పంచామృతములతో శుద్ధి చేసి ఆయా అధిష్టాన దేవతల మందిరములకు వెళ్ళి పూజ చేపించుకొని తదుపరి మాలగా వేసుకోవడం మంచిది. మీరు మాల ధరిస్తున్నటువంటి సమయంలో కనీసం 1 సంవత్సరంలో అయినా కానీ రుద్రాక్ష అధిష్టాన దేవత పూజ చేయించి రుద్రాక్షమాలను ధరించినచో చాలా మంచిది. ఎల్లప్పుడూ కూడా రుద్రాక్షమాలను ధరించేవారు కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా కానీ రుద్రాక్షమాలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము చేయించినచో చాలా మంచిది. రుద్రాక్షమాలను బంగారంతో కానీ వెండితో కానీ మాత్రమే ధరించండి. రుద్రాక్షమాల ధరించవలసినటువంటి తిథులు పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, మహాశివరాత్రి, మాస శివరాత్రి, కార్తీక మాసంలో వచ్చేటటువంటి ప్రతి ఒక్క సోమవారము తిథులతో సంబంధం లేకుండా కూడా ధరించవచ్చు. ప్రాతకాలంలో జపమాలను ఉపయోగించి మంత్రోచ్చరణ చేయాలి అనుకున్న వారు నాభి నుండి మొదలుపెట్టాలి. అదేవిధంగా మధ్యాహ్న కాలంలో జపమాలగా ఉపయోగించాలి అనుకున్న వారు నాసికము సమానంగా జపమాల ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా సాయంత్ర సమయంలో జపమాలను వినియోగించాలి అనుకున్న వారు ఆ యొక్క జపమాల నాసికకు సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి. రుద్రాక్ష పూజ మంత్రములతో పూజ చేయకుండా ధరిస్తే అంత మంచి ఫలితము ఉండదు. రుద్రాక్షమాలలు కొన్ని సంవత్సరాల పాటు చక్కగా మన్నికగా ఉండాలి అనుకుంటే ప్రతి నెల కూడా ఖచ్చితంగా ఆవు నెయ్యితో శుభ్రపరచండి. ప్రతిరోజు కూడా స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా రుద్రాక్షను మెడలో ఉంచుకోకుండా పక్కన పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే నీటిలో కనుక ఎక్కువ శాతము రుద్రాక్ష కనుక ఉంటే రుద్రాక్ష తొందరగా చెడిపోతుంది. కాబట్టి ఆ నియమాన్ని పాటించండి. రుద్రాక్షలతో పాటు ముత్యము, పగడము, స్ఫటికము, శంఖము, తులసి పూసలు, నవరత్నములు కలిపి కూడా ధరిస్తూ ఉంటారు. ఇలా ధరించేటప్పుడు ఆ పూసల సంఖ్య 27 కానీ లేదా 54 కూడా ఉండే విధంగా చూసుకోవాలి. వీలైనంత వరకు కూడా కనీసము శివరాత్రి పర్వదినాలలో రుద్రాక్షలకు పూజ చేయించడము శ్రేయస్కరము.